నిర్వహణకు మారుపేరైన మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ వారి శుభాకాంక్ష సందేశం. అందరికీ నమస్కారాలు. వేదిక పైనటువంటి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు మీ అందరికీ కూడా నమస్కారాలు. మొదటగా ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈనాడు దాదాపు 5,700 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. యువ నాయకుడు పార్టీ నడిపించినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రైతుల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం. 2.5 సంవత్సరాలుగా ఇక్కడ ఇస్తున్నటువంటి సంక్షేమం ఈ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేదని చెప్పటానికి అతిశయోక్తి లేదు. ఈ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు, ఇక్కడ శ్రీధర్ బాబు గారు మీ నాయకుడు ఇక్కడే ఉన్నారు, వారు ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళడమే కాకుండా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి దాదాపు 7 లక్షలకు పైగా 7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చినట్టు రాష్ట్రం ఈ దేశంలో ఉంది అంటే ఇది తెలంగాణ రాష్ట్రం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమిస్తున్న రాష్ట్రం ముందుకు దూసుకుపోతున్నటువంటి ఇవాళ ఒక నాయకుడు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినాడు. పార్టీలో ఫిరాయింపులు ఉన్నప్పుడే బయటకు వచ్చేటట్టుగా ఇవాళ బయటకు వచ్చినాడు. మరో నాయకుడు అంటా ఉన్నాడు, రావాలట. ఎందుకు రావాలయ్యా? మేడిగడ్డను ముంచినందుక, కాళేశ్వరం కూలిపోయే విధంగా డిజైన్ చేసి ప్రాజెక్టు కట్టినందుక, హైదరాబాద్లో భూములు అమ్మినందుక, దేనికోసం రావాలని అడుగుతా ఉన్నాను. వచ్చేది లేదు, సచ్చేది లేదు. మరో 20 ఏళ్ళు కాంగ్రెస్ పాలన మీ అందరి దయవలి రాష్ట్రంలో కొనసాగుతుంది. మళ్ళీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 100కు పైగా సీట్లు గెలుచుకొని మీ అందరికీ ఇవాళ వస్తున్న సంక్షేమం రెట్టింపుగా ఇచ్చే విధంగా ప్రయత్నము చేస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు ఇలా పార్టీలో చేరుతా ఉన్నారు, పెద్ద ఆయన. అదే జీవన్ రెడ్డి గారు మాకు చెప్పినారు, 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన దోపిడీ వివరించి చెప్పింది జీవన్ రెడ్డి గారే. అలాంటి జీవన్ రెడ్డి గారు ఇలా వారి నాయకత్వంలో పార్టీలో చేరుతా ఉన్నారు. ఎంత సిగ్గుచేటో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది మీకు మనవి చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్న పాలన. మళ్ళీ వస్తుంది, మళ్ళీ రావాలి. మీ అందరి సంక్షేమం, మీ అందరి అభివృద్ధి నోచుకునే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం.